పాస్టర్ ప్రవీణ్ మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ది అది సహజ మరణం కాదు, అట్ ద సేమ్ టైం అది ప్రమాద మరణం. అవును, ప్రమాదం కారణంగా సంభవించిన మరణం అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉంటే కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆ ఆందోళనలు, అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు కేఏ పాల్. వాదనలు కూడా వినిపించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది, సంచలనమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఎందుకీ కేఏ పాల్, డాక్టర్ కేఏ పాల్ ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేయడం జరుగుతోంది, ఆ అనుమానాలకు సంబంధించి ఆ ఆధారాల విషయంలో కేఏ పాల్ మాట ఏంటి? డాక్టర్ కేఏ పాల్ ఎవాంజలిస్ట్గా అందరికీ సుపరిచితులు. ఆయన కోసం ఆయన డిజిగ్నేషన్స్ గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంత చాంతాడంతా ఉంటుంది. బట్ అంతా కంటిన్యూ అవుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా ప్రస్తుతం ఆయన నిల్చున్నారు. ప్రవీణ్ మరణంపై పోరాటం చేస్తా అంటున్నారు ఆయన. ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న కూడా హర్షకుమార్కి సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ విషయంలో తన గొంతును వినిపించాను, అవసరమైతే రంగంలోకి దిగుతా అంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు? పాస్టర్ ప్రవీణ్ది హత్య అంటున్న కేఏ పాల్ ఆ అంశాలేంటి, దానికి సంబంధించి కారణాలేంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పాల్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. థ్యాంక్ యూ. పాల్ గారు, పోలీసులు మాత్రం ఇది అంటే పాస్టర్ ప్రవీణ్ది ప్రమాదం కారణంగానే మరణం సంభవించింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆల్కహాల్ అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించారు. కానీ మీరు మాత్రం హత్య అంటున్నారు. కారణం ఏంటి? రుజువులు. వెన్స్డే 3 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిఫోర్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్. ప్లీజ్ హియర్ మై ఫస్ట్ 1 minute స్టేట్మెంట్స్. ఐ స్పోక్ ఓన్లీ ఫర్ 7 minutes. యువర్ ఆనర్, Pastor Praveen Pagadala has been brutally killed, murdered, and I have people in this courtroom who have spoken to me with their evidence. Please grant me time that I will prove you. I went to the honorable court with proofs that it is nothing but a brutal murder. But he said, no, let them file counter, because that is common procedure. So he asked the Andhra Pradesh government, DGP, SP, SIT, CBI to file the counter of details of Pastor Praveen's Pagadala's accident, what they call murder, what I call with my evidence. Number 1, I spoke to the postmortem people right there. Okay. Number 2, I spoke to the police officer. 1, they're ready to come, but not under this police, not under this government anymore, because they're threatened. Number 3, I spoke to the family. కోర్టుకు వచ్చి మాట్లాడే సిద్ధంగా ఉన్నారన్నారు మీతో పాటు. వచ్చారు కోర్టుకి. ఓకే. కొంతమంది ఒక 3 కోర్టులో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. ఓకే. అవసరం లేకపోయింది. ఆనరబుల్ జస్టిస్ గారు కౌంటర్ ఫైల్ చేయడానికి టైం ఇచ్చారు. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాను, ఫ్రెండ్స్తో మాట్లాడాను, పోస్ట్ మార్టం చేసిన వారితో మాట్లాడాను, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను. వారందరూ నాకు చెప్పింది ఇది హత్య. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వినండి. ఇక్కడ పోస్ట్ మార్టం రిలీజ్ చేశారు కదా, ఒక ఎక్స్పర్ట్ 18 గాయాలు, అన్ని ఫ్రంట్లోనే, పడిందేమో బ్యాక్ సైడ్. మరి యాక్సిడెంట్ అయితే ఫ్రంట్లో పడాలి, ఫ్రంట్లో గాయాలు అవ్వడం ఏంటి, వెనక్కి పడ్డం ఏంటి? 3, ఆయనని కిందన పడుకోబెట్టి కరెక్ట్గా బుల్లెట్ ఆయన మీద పెట్టడం ఏంటి? యాక్సిడెంట్ అయితే బుల్లెట్ ఒకవైపు, మనిషి ఒకవైపు, కాలు ఇరుక్కుపోవడం. 4, హెల్మెట్కి ఏమీ అవ్వకుండా హెడ్ ఇంజరీ లోపల ఎలాగైంది? 5, అన్నిటికంటే ముఖ్యం సింపుల్ క్వశ్చన్, ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే నేను 22 ప్రశ్నలు అడిగాను, ఒక్కదానికి జవాబు లేదు పోలీసులతో. ఇప్పుడు మీరు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు, ఆర్టీవీ, ఇతర ఛానల్స్. నేను ఒక T5 ఛానల్లో మాట్లాడాను. వానర్ గారే కాల్ చేశారు, మూర్తి గారు కాల్ చేశారు.
సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటే ఫోన్లో ఇద్దామని ఇచ్చాను. ఆయన టెక్నికల్గా నేను ఇప్పుడు ఎందుకు స్టూడియోకి వచ్చాను, దాదాపు 1.5 years 2 yearsలో ఏ స్టూడియోకి వెళ్ళలేదు నేను. వాళ్ళు టెక్నికల్గా పర్పస్ఫుల్గా 15 నిమిషాలు నాకు ఫోన్ కలిపి నేను విజయవాడలో ఉంటుండే నా వాయిస్ వినబడకుండా చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఆ మూర్తి. సార్ ఓకే, మీరు అన్నట్టుగా నేను మళ్ళీ ప్రవీణ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఏమిటంటే రైజ్ ఇప్పుడు పోలీసుల క్వశ్చన్. ఇప్పుడు మీ ఆర్టీవీలో నేను మాట్లాడిన తర్వాత పోల్ కండక్ట్ చేశారు, ఎంతమంది ప్రవీణ్ది హత్య అని, ఎంతమంది యాక్సిడెంట్ అని నమ్ముతారని. మీ పోల్ మాకు సంబంధమే లేదు, మా వాళ్ళు ఒక్కరు ఓటేయలేదు. 90% ప్రజలు అంటే దేశ ప్రజలు, ఇంక్లూడింగ్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే 100కి 100%. ఒక 2-3 ప్యాకేజ్ స్టార్లు కుక్కకు బిస్కెట్లు వేస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడిన వాళ్ళు తప్ప, ఒక 2-3 రోజుకో పార్టీ మారిన వాళ్ళు, లేదా 1,00,000 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు తప్ప నాకు తెలిసైతే 3-4 ఇప్పటికీ దీన్ని మీడియాలో క్రిస్టియన్ మేము పాస్టర్ అంటారు, వీళ్ళంతా పాస్టర్లు కాదు, మాట్లాడారే తప్ప. దాదాపు 20 కోట్ల మంది క్రైస్తవులు ఇండియాలో ఉన్నారు, 300 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి తెలిసింది? 20 కోట్లు ఇండియన్ క్రిస్టియన్స్కే కాదు, 100 కోట్ల జనాభాకు తెలిపింది. ఎందుకు తెలిసిందంటే నేను వెళ్ళాను, ఫస్ట్ డే నేను సుప్రీంకోర్టులో ఉన్నాను. నా మ్యాటరు చాలా ఇంపార్టెంట్, బెట్టింగ్ యాప్. ఆ మ్యాటర్ గురించి నేను ఫైనలైజ్ చేసి ఇంకా ఆర్గ్యుమెంట్స్ వినిపించాలనుకుంటున్నాను. ఈ విషయం తెలిసింది, వెంటనే నేను వీడియో రిలీజ్ చేశాను. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది ఈ విషయం అనేది? ఫోన్ కాల్ చేశారు. ఓకే, ఆల్రెడీ ఈయన నన్ను చంపేస్తారు అని ఆయన పోస్ట్లోనే పెట్టారు. ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు, ఈయన డిబేట్లు చేస్తారట. ఆయన ఎవరో నాకు తెలియదు ఆ రోజు వరకు, మండే చనిపోయిన ముందు రోజు వరకు ఆయన పేరు కూడా నేను వెళ్ళా. సో నేను అందరి కొరకు న్యాయం చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, 100 కోట్ల హైందవులకు లడ్డు విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేశాను. పవన్ కళ్యాణ్ గొడవలు పెడుతుంటే ఎందుకు, అరే లడ్డూలో కల్తీ జరిగింది అంటాడు. బట్ అదే మీరు అన్నట్టుగా లేకుండా లడ్డూల విషయంలో మూసేశాడు సుప్రీంకోర్టులో. నేను ఆర్డర్ తీసుకురాబోసరికి అంతకు ముందేమో రెచ్చిపోయాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? దేవుడు ఆల్రెడీ పంచులు స్టార్ట్ చేశాడు, పంచులు పెరుగుతాయి, మీరు చూస్తారు. ఇప్పుడు ప్రవీణ్ ఏమో ఒక తాగుబోతుగా చనిపోయినోడిని చంపేశారు, చిత్రహింస చేశారు, డెడ్ బాడీని వదిలేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.